ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుత వాతావరణం చూస్తుంటే మే నెల తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మార్చిలోనే ఈ పరిస్థితి ఉంటే మేలో ఏ విధంగా ఉంటుందని ప్రధానంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉష్ణోగ్రతలు దాదాపుగా 42 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇప్పుడు 12 అవుతుంది. 12 అవుతే ఈ పరిస్థితి ఉందంటే ఎట్లుందో చూపెట్టుకోవచ్చు. ఒక రకంగా ఎండ ఎక్కువగా ఉండడంతో రద్దీ కూడా ఎక్కువగా లేని పరిస్థితి కనబడుతుంది. ఇది మంచిర్యాలలో ప్రస్తుత పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మనం కొద్దిగా ముందు కూడా చూపెట్టుకోవచ్చు. ఇప్పుడే గొడుగులతో కానీ ఆ తర్వాత చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో గొడుగులతో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితి ఇప్పుడే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా కఠినంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అటు మనం ట్రాఫిక్ అంశంలో ఒకసారి చూపెట్టినట్టు కనుకైతే అటు కానిస్టేబుల్ ప్రస్తుత పరిస్థితి కూడా చూపెట్టచ్చు. అయితే ఎండాకాలం కావడం అది ఇబ్బందికర పరిస్థితి ఉండడం, అధికారులు కూడా కొంత ట్రాఫిక్ కానిస్టేబుల్లతో పాటు ఇతరత్ర అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు మనకు క్లియర్గా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కంట్రోల్ రూమ్లో వేడి పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా అక్కడ చూసుకోవచ్చు. నేరుగా చుట్టూ సేఫ్టీ కోసం కొంత జాగ్రత్త పడుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజు పెరగడం దీనివల్ల కొంత ఇబ్బందికరంగా పరిస్థితిగా మారడం కనబడుతుంది. అయితే వాతావరణ శాఖ ఇప్పటి వరకు హెచ్చరికలు జారీ చేయకుండా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఇదే పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, అటు నిర్మల, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై చిరు వ్యాపారస్తులు ఏం చెబుతున్నారో కూడా మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎండలు పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి సేఫ్టీ కూడా ప్రజలు తీసుకుంటున్నారు. మనతో పాటు ఒక అన్నున్నాడు, రంజన్ తీసుకొని పోతున్నాడు, మాట్లాడేద్దాం. అన్న, ఎట్లున్నాయి ఎండలు? ఎండలు బాగున్నాయండి. ఈ పాత రంజన్ అంటే పాతప్పటి విధానాన్ని వాడుతున్నారు. అప్పుడే విధానం ఫ్రిడ్జ్లు ఇవన్నీ మనకు అవసరం లేదు. అంతేనా? ఏంటి ఎండల పరిస్థితి ఎట్లుంది? బాగుంది, బాగా ఎండ ఉంది. ఎండలు పెరిగినాయి. స్టార్టింగ్ ఇట్లా ఉన్నాయంటే ఫ్యూచర్ ఇంకా ఇట్లా బాగుంటుంది. ఎక్కడన్నా ఎవరు మీది? మాది రామగుండమా? ఇది పరిస్థితి. ఎండలు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. మనం ఒక పెద్ద ఆయనను చూపెట్టచ్చు. కంకులు అమ్ముకుంటాడు బాబు. ఎండ తీవ్రతతోటి గొడుగు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. బాబు, ఎండ ఎట్లున్నది? ఎండ బాగున్నది కాదు, ఎండ బాగానే ఉన్నది. పెరుగుతున్నాయి. ఇప్పుడే ఇట్లుంటే ఎట్లా బాబు? ఇక మేము తట్టుకోగలుగుతాం, ఎందుకంటే మేము చేసి ఉన్నాం కదా, మేము తట్టుకుంటాం. ఎండాకాలం స్టార్ట్ అయినట్టున్నా బాబు? స్టార్ట్ అయినట్టు సార్. ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పుడే ఇట్లుంటే మరి 1-2కే ఇంకెక్కువ ఉందా? ఎక్కువ ఉంటుంది కానీ మేము తట్టుకుంటున్నాం. మేము చిన్నప్పటి నుంచి నేను మేషన్ పని చేసిన 55 సంవత్సరాలు. ఎండకి అన్నిటికీ చేసిన సార్. ఇట్లుండే నానే ఇంత తొందరగా ఇట్లా ఎండలు ముదిరినాయి కదా? ఇప్పుడు ముదిరినాయి, మరి ఏం చేస్తాం? రూపాయలు ఎక్కువ కొద్ది, పైసలు ఎక్కువ కొద్ది మునుగుతాను. మరి ఇది పరిస్థితి. ఒక రకంగా ఎండలు ముదిరినాయని చెబుతున్న పరిస్థితి. ఈ పెద్దమ్మతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లున్నాయి ఎండలు? ఎట్లున్నాయి అమ్మా? గవర్నమెంట్ చెట్లు ఇస్తారు మాత్రం పెద్ద మాత్రం. రోజు ఎంత అమ్ముతావమ్మా పల్లీలు? 400, 500 దొరుకుతాయి. ఈ 5-6 రోజుల నుంచి ఎండ బాగా కొడుతుందా? అంతకుముందు ఇట్లా లేకుండా ఇంత తొందరగా ఇట్లా అయితే ఎట్లా అమ్మా? ఏం చేస్తాం ఇట్లా? అంతకుముందు ఎప్పుడన్నా ఉండేనా అమ్మ? వెంటనే మత్తు ఎండ కొడతాను. ఇంతకుముందు లేకుండా ఇది పరిస్థితి. ఇంతకుముందు ఎండలు లేకుండా ఇప్పుడు బాగా కొడుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎండల ప్రభావం చూపెట్టచ్చు. మనం నేరుగా ఎండల ప్రభావం పెరగడంతో అసలు ట్రాఫిక్ కూడా పెద్ద రద్దీ కనబడట్లేదు. లేకపోతే ఎప్పుడు బిజీగా ఉండే మంచిర్యాల ఇప్పుడు 12 కావడంతో కొంత బయటికి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రోజు రోజు
ఎండ తీవ్రత పెరుగుతుంది. నిన్న మంచిర్యాల జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు కొమరంభీం ఆసిఫాబాద్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఆదిలాబాద్లో కూడా ఇదే పరిస్థితి, నిర్మల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే చుట్టుపక్కల ఉన్న వాతావరణ సమతుల్యత కొంత ఇబ్బందికరంగా మారడం, ఈ ప్రాంతంలో ఓసీలు ఎక్కువగా ఉండడం, దీంతోపాటు మనం పాటించవలసిన జాగ్రత్తలు పాటించకపోవడం, రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా వాడడం, ఇలాంటి ప్రధాన అంశాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా ఈ అంశంలో జాగ్రత్త తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజు పెరిగిపోతున్నాయి కాబట్టి డాక్టర్లు చల్లటి పానీయాలు తీసుకోవాలని చెప్తున్నారు, జాగ్రత్త పడాలని చెప్తున్నారు. ఓఆర్ఎస్ లాంటి ప్రధాన లిక్విడ్ క్యారీ చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు, అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు, లేదంటే బయటికి రావద్దు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బాపుతో కూడా, బాపు ఏ ఊరు మీది? మంచిర్యాలండి. ఎండలు బాగున్నాయా బాపు? బాగానే ఉన్నాయి, బాగా కొడుతున్నాయి ఎండలు. ఇంతకుముందు ఇట్లుండేనా బాపు? ఇంత తొందరగా ఎండలు ఇట్లా ఎండలు రాలే ఇట్లా, ఇదే మొదటిసారి ఎండలు బాగా అయినాయి. మరి ఏమన్నా జాగ్రత్త తీసుకుంటారా? ఎండలో తిరుగుతున్నారు కదా. జాగ్రత్త అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాం, కానీ ఇప్పుడు బీమారి వచ్చింది అని హాస్పిటల్కి వచ్చిన, హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో చూపెట్టుకున్నా అంతే. ఇది పరిస్థితి. ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇప్పుడే పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. ముఖ్యంగా ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రజలు కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి, అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఎండలు ఎక్కువగా, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు ఉష్ణోగ్రత టెంపరేచర్ రోజు రోజు పెరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు సూర్య. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.